నమస్తే. బీసీలకు 42% రిజర్వేషన్లు. సో దీంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతా ఉన్నాయి. బీసీలని మోసం చేస్తుందనేది బీసీల యొక్క వాదన. సో ఒక పక్కన ఇప్పటికే 42% రిజర్వేషన్ల పైన కాంగ్రెస్ పార్టీ అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకుంది. ఒక పక్కన బీజేపీ పార్టీ పైన నెపం నెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. దీంట్లో ముస్లింలు ఉన్నారంటూ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఏమో అడ్డకాలిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడు అన్ని పార్టీలు సైతం కూడా బీసీలను మోసగించేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా బీసీల యొక్క రాజకీయ యుద్ధ బేరీ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ పార్టీల పైన ఖచ్చితంగా యుద్ధం చేస్తాం, వాళ్ళ యొక్క భాగవతాన్ని బట్టబయలు చేస్తామంటూ బీసీ నేతలంతా కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒక పక్కన ప్రభుత్వాలకి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి హెచ్చరికలు కూడా జారీ చేస్తారు. మనతో పాటు బీసీ లీడర్లంతా కూడా ఉన్నారు. సార్ మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటిదన్న ఇలా ప్రధానంగా ఈ సమావేశం పెట్టడానికి కారణం ఏంటిది? ఇన్ని రోజులేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పూల బొకేలు ఇచ్చిండ్రు, మరి రకరకాలుగా మీరు ఒక పక్కన కంగ్రాచులేషన్ చెప్పిండ్రు, కృతజ్ఞతలు తెలిపిండ్రు, రకరకాలైనటువంటి వాటిని చేసిండ్రు. సో ఇప్పుడేమో మళ్ళీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పైన ఒక యుద్ధం అంటా ఉన్నారు. ఏంటిది అసలు? ఏ రాజకీయ పార్టీ అయినా ఏ ప్రభుత్వమైనా బీసీల హక్కుల కోసం పోరాటాలకు తలొగ్గి బీసీల హక్కులను నెరవేర్చేటప్పుడు పూల బొకేలు ఇస్తాం, శాలువలు కప్తాం, సన్మానిస్తాం. ఆ బీసీలోనే గౌరవం ఉంది, సాంప్రదాయం ఉంది, గౌరవిస్తాం. కానీ బీసీలకు చేయనప్పుడు వ్యతిరేకిస్తాం, తిరగబడతాం. బీసీలకు కూడా ఆ కెపాసిటీ కూడా ఉంది. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. కాబట్టి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరు మీద బీసీలకు 42% రిజర్వేషన్లు, మరి అనేకమైనటువంటి కార్పొరేషన్లు కానీ, చట్టసభల్లో కానీ, బీసీలకు స్థానిక సంస్థ ఎన్నికల్లో కానీ, కార్పొరేషన్ పదవుల్లో కానీ 50% ఇస్తామని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంగా ఈరోజు బీసీ సంఘాలుగా తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి పోరాటాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచి బీసీ కులగణన చేయించాం. కులగణన చేయడమే కాకుండా అసెంబ్లీలో చట్టం చేయించాం. ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. కానీ కేంద్ర ప్రభుత్వం మేము ఏమడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు చేశారు, మేము చేయమన్నది, కానీ మీ కార్యాచరణ ఏంటి? మొన్న పోయారు, మొన్న పార్లమెంటు సమావేశాలు జరిగాయి. మరి కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షం రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఎందుకు ఒక్కరోజు కూడా బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ల మీద మాట్లాడలేదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో కొంతమంది మాత్రమే బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మాట చెప్తున్నారు. కానీ వెనుక గొయ్యిలు తవ్వుకుంటూ బీసీలను నట్టేట ముంచేట ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు, ఇక్కడ బీజేపీ ప్రభుత్వం భాగస్వామ్యం అయింది, మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం భాగస్వామ్యం అయింది. ఈ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఈరోజు భాగస్వామ్యం అయ్యి అన్ని పార్టీలు తోడు దొంగలుగా బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అసెంబ్లీలోనేమో కూడగట్టుకొని మేము బీసీ బిల్లుకు ఆమోదిస్తున్నామని చెప్పి బీసీ బిల్లుకు ఓటేసి ఈరోజు ఎవరంతకు వాళ్ళే యమునా తీరంగా పార్టీల పరంగా మేము ఇస్తామని చెప్పి పార్టీల వీక్ష మాకొద్దు, రాజ్యాంగబద్ధమైనటువంటి 42% చట్టబద్ధమైనటువంటి హక్కు మాకు కల్పించాలని చెప్పి కూడా ఈరోజు బీసీ సంఘాలు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే సామాజికంగా విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి తెలంగాణ ప్రజల్లో ఈరోజు సామాజికంగా బీసీలందరూ కూడా సామాజిక తెలంగాణ లక్ష్యంగా పోరాడుతున్న తరుణంలో బీసీలకు రాజ్యాధికారం కావాలని చెప్పి పోరాడుతున్న తరుణంలో బీసీలకు 42% పేరు మీద దగా చేస్తున్నటువంటి ప్రభుత్వాలను వెంటాడడానికి, ఇయ్యకపోతే ఏ కాడికైనా వెంటాడడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కోరుతూ అదే సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే మోసం చేస్తున్నారో అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ, కేంద్రం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, మరి ప్రాంతీయ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మీరు అన్నట్టు ముస్లింలకు 10% పంపించారు. ఎక్కడుంది ముస్లింలకు 10% అని? ఆ బిల్లులో ఉందా? ఉంటే చూపించండి. ఎక్కడైనా ఉంటే పక్కన ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్లో మరి మీ ఎన్డీఏ పాలనే ఉంది కదా, అక్కడ రిజర్వేషన్లు ఇస్తలేరా? మధ్యప్రదేశ్లో కానీ, కర్ణాటకలో కానీ, గుజరాత్లో కానీ మీ ప్రభుత్వాలే ఉన్నాయి కదా, అక్కడ రిజర్వేషన్లు ముస్లింలో బీసీలో ముస్లిం లేరని చెప్పి మీరు నిరూపించగలుగుతారా? కాబట్టి అక్కడ చేయలేకుండా తెలంగాణలో ఒక సాకుతోన మాత్రమే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వద్దని చెప్పి సాకుతోన మాత్రమే ఈరోజు కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నది. దానికి వంతపాడుతున్నటువంటి కాంగ్రెస్లో ఉన్న కొంతమంది మాత్రమే వంతపాడుతూ ఉన్నారు. మద్దతుగా బీసీలకు 42% రిజర్వేషన్లు వస్తే ఎక్కడ మా ప్రాతినిధ్యాలు, ఎక్కడ మా స్థానాలు కదిలిపోతాయని చెప్పి కూడా కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు, మేధావులు ఆ విధంగా చేస్తారు. కాబట్టి అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీల యొక్క భరతం పట్టడానికి, అన్ని రాజకీయ పార్టీల యొక్క మోసాన్ని దగా చేస్తున్నటువంటి ఏదైతే వ్యతిరేక చర్యలను ఎండగట్టడానికి మాత్రమే ఈరోజు భువనగిరిలో జాజుల సీనన్న గారి నేతృత్వంలో బీసీల రాజకీయ యుద్ధబేరి అనే సభను నిర్వహించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా చైతన్యం చేసి అగ్రకుల రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి మోసాన్ని గ్రహించే విధంగా ఈరోజు బీసీలకు తెలపాల్సిన బాధ్యత బీసీ సంఘాల మీద అని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరేం చెప్పదలుచుకున్నారు? ఒక పక్కన బీసీలకు రిజర్వేషన్లు రాకముందుకే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సంబరాల్లో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. 15వ తారీఖున కామారెడ్డి
ఆ వేదికగా డిక్లరేషన్లో బీసీలకు 42% అని చెప్పేసి ఏదైతే ఆ వేదికగా చెప్పిందో, సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక పక్కన వాళ్ళు సంబరాలు చేసుకోవడానికి సిద్ధపడతా ఉన్నారు. 42% రిజర్వేషన్లు ఇచ్చేటువంటి ఆస్కారం అయితే కనబడలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రకరకాలైనటువంటి రోజు ఒక ప్రకటన విడుదలవుతుంది. సో ఏంటి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆ సభ పైన ఏం చెప్పదలుచుకున్నారు? బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలకు పోయినట్టయితే ఉంటే మీ కార్యాచరణ ఏంటి? ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలకు పోతే మాత్రం కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా పుట్టగతులు ఉండవు. ఒకటి, జాతీయ స్థాయిలో ఏదైతే రాహుల్ గాంధీ గారు పాదయాత్రలో క్యాస్ట్ సెన్సస్ చేస్తాం, అదేవిధంగా కామ్రేడ్ డిక్లరేషన్ 42% ఇస్తామన్న అంశం పైన బీసీ సంఘాలుగా జాజుల సింధన్న గారి నేతృత్వంలో అనేక పోరాటాలు చేస్తే కులగణన స్టార్ట్ చేసిర్రు. కులగణన స్టార్ట్ చేసిన తర్వాత రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి సరే పర్టికులర్గా ఏదైతే పద్ధతి ఉందో ఆ పద్ధతి కాంగ్రెస్ పార్టీ అవలంబించింది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే మేము కూడా వారిని అభినందించాము. అది ఈ కాంగ్రెస్ పార్టీ అని కాదు, రేపు పొద్దున ఏ పార్టీ చేసినా బీసీలకు సంబంధించి మేము అభినందిస్తాం. కానీ బీసీలకు సంబంధించి దగా చేస్తాం, మోసం చేస్తామంటే మాత్రం ఏ పార్టీని ఉపేక్షించే సమయం లేదు. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు నిన్నగాక మొన్ననే బండి సంజయ్ గారు 10% బీసీలకు ఇస్తురుగా ముస్లిమ్స్కి ఇస్తురు కాబట్టి మేము ఈ బిల్లుకు మద్దతు తెలుపమన్నారు. అదేవిధంగా కిషన్ రెడ్డి గారు నిన్న అదే మాట అంటారు, మీరు 10% ముస్లిమ్స్ని తీసేయండి, నేను ఈ బిల్లును ఆమోదించుకొస్తా అంటాడు. అరే 10% రిజర్వ్ ఎక్కడ ఉన్నది? ఆ ముసాయిదాలో ఎక్కడ ఉన్నదో నిరూపించి పత్రిక ఇప్పుడు మన తొలి వెలుగు ముంగట ఇగో ఈ 10% ఈ పార్టీ చేసిన డిక్లరేషన్లో ఉన్నదని చూపించండి. 10% అనే అంశం ఎక్కడ లేదు. ముస్లిమ్స్ యాడ్ చేస్తే మీరు రిజర్వేషన్లు ఇవ్వమంటే మొట్టమొదటిగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేసి 2.7% అమలు అవుతుంది. మీ పుణ్యం కాదా ఈ రాష్ట్రంలో? అదేవిధంగా పక్క రాష్ట్రంలో మీరు పొత్తుతో ఉన్న తెలుగుదేశం పార్టీలో ముస్లిం రిజర్వేషన్లు అమలు అవుతలేవా? గుజరాత్లో అమలు అవుతలేవా? మహారాష్ట్రలో అమలు అవుతలేవా? అనేక రాష్ట్రాలలో ముస్లిమ్స్తో కూడిన అంటే కేవలం బీసీ ముస్లిమ్సే, ఓసీ ముస్లిమ్స్ అందరూ మళ్ళీ ఈడబ్ల్యూఎస్లోనే ఉన్నారు. అంటే అది కూడా చిన్న కులాలు బొంతలు కుట్టుకునేటోళ్ళో లేకపోతే చిన్న చిన్న దూదేకులలో చిన్న కులాలు బీసీ కులాలలో ఉన్నాయి. వాళ్ళకి చెందే రిజర్వేషన్ 10% ఎక్కడ లేదు వాళ్ళకు. ఇక నీకు దొరికేదే అత్యవసర రిజర్వేషన్లు 42% పోతే వాళ్ళకి 5% 2% వస్తాయి. కానీ మీరు దాన్ని ప్రాపగండా చేస్తూ హిందూ బీసీలకు ఎందుకు మోసం చేస్తుర్రు, హిందూ బీసీలను ఎందుకు నిలువునా ముంచుతుర్రు, హిందూ బీసీలు వస్తే మీరు గెలవలేదా అనే అంశాన్ని నేను బీజేపీని అడుగుతున్నాను. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కామారెడ్డి డిక్లరేషన్లో 422 అంశాలు ఉంటే కేవలం రిజర్వేషన్ అంశాలు మేము పోరాటం ద్వారా సరే మీరు చేశారు, దానికి మీకు అభినందిస్తున్నాం, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోపోవాల అంశం కూడా మీరు ఆలోచించాలి. అదేవిధంగా మీరు మొన్న పార్లమెంట్ సమావేశాల్లో ఎందుకు ఒత్తిడి రాలేదు? ఎంతసేపు ఓటు చోరీ అంటారు తప్ప బీసీ హక్కుల చోరీ గురించి ఎందుకు మాట్లాడలేదు? దేశవ్యాప్తంగా బీసీలకు సరే బీసీలకి ఏం చేసిన రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల్లో బీసీలు 42% లేరు, అదేవిధంగా మంత్రివర్గంలో 42% లేదు, అదేవిధంగా అనేక క్రియాశీలక పదవులు మీరు ఇచ్చారు కదా రాష్ట్ర వ్యాప్తంగా, అలా 42% బీసీలు ఎందుకు మీరు సమర్థవంతంగా మీరు ఎందుకు దాంట్లో చేర్చలేకపోతున్నారు? ఆర్టీఐ కమిషన్లో బీసీలు లేరు, అదేవిధంగా బీసీ ఉద్యోగులకు కూడా ఎక్కడ 42%లో క్రియాశీలక పదవుల్లో లేరు. కేవలం 42% స్థానికాంశమే తప్ప ఆ స్థానికాంశంలో కూడా మీరు పూటకో మాట అంటున్నారు. స్థానికాంశంలో సరే మీరు చిత్తశుద్ధం చేసిర్రు అన్నదానికి మేము అనేక సార్లు మేము చెప్పినా ఇప్పుడు ఏ విధంగా మీరు ముందుకు తీసుకుపోతారు? బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న ఆటలో బీసీలు నష్టపోతారు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని తేటతెల్లం చేసే విధంగా మీ పార్టీల ఈ రంగు జెండాల పార్టీల కుట్రలు బీసీలను ఓటు రూపంగా ఎలా ఉపయోగించుకుంటున్నాయి, మా పైన ఎలా మీరు సవితి ప్రేమ చూపిస్తారో ఖచ్చితంగా భువనగిరి సభ ద్వారా మీ తేటతెల్లం చేస్తాం. మీ రాజకీయ పార్టీలను బీసీలను మోసం చేసే పార్టీలను మాత్రం బొంద పెడతాం. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అంటున్నారు కదా, మీకు ఇప్పుడు దీంట్లో అయితే ఏది ప్రత్యేక బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టడంలో కూడా అడ్డం లేడు కదా, ఏ ముస్లిం లేడు కదా, ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ పెట్టు. ఒక బీసీలకు మంత్రిత్వ శాఖ పెట్టలేని మీ పార్టీ అసమర్థ పార్టీ మీరు బీసీలకు మంచి చేస్తామంటే వాళ్ళని నమ్ముతారా? కాబట్టి రాజకీయ పార్టీలు అన్నీ కూడా బీసీలను మోసం చేస్తున్నాయి. ఈ బీసీలను మోసం చేస్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా రాజకీయ శక్తి దేశంలోనే బీసీలకు ప్రత్యేక రాజకీయ శక్తి అవసరం. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీరి బండారం బయటపెట్టి బీసీల యొక్క సత్తా చూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మీరేం చెప్పదలుచుకున్నారు? ఒక పక్కన ముస్లింలు ఈ యొక్క బిల్లులలో వాళ్ళు చేర్చింది కాబట్టి మేము అడ్డుకుంటామని బీజేపీ చెప్తా ఉన్నది. సో దీని పట్ల మీ ఒపీనియన్? మీరు ఒక విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే వీళ్ళు దాదాపుగా 18 రాష్ట్రాల్లో వీళ్ళు అధికారంలో ఉన్నారు. వాళ్ళు మిత్రపక్షం కానీ ఎన్డీఏ కూటమి కానీ డైరెక్ట్గా ఉన్నారు. అక్కడ బీసీలకు రిజర్వేషన్లో భాగంగానే ముస్లింలకు రిజర్వేషన్ వస్తుంది, దాని గురించి మాట్లాడతలేరు. ఇదే బండి సంజయ్ గారు వీరు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా. ఒక విషయాన్ని మీరు క్షుణ్ణంగా ఒకసారి ఆలోచన చేసుకుంటే ఈ బీసీ విద్యా ఉద్యోగాల్లో ఇస్తే ఏమవుతుంది, బీసీఏ బీసీబీ బీసీడీ ఉంటుంది కదా. రాజకీయాల్లో వర్గీకరణ ఎక్కడుందని నేను అడుగుతా ఉన్నాను. ఈ చిన్న విషయాన్ని వీళ్ళు ఎందుకు కేంద్ర మంత్రులుగా పనిచేసుకుంటూ ఈ చిన్న విషయాన్ని ఎట్లా మర్చిపోతూ ఉన్నారు? ఒక రిజర్వేషన్ ఏ బీసీడీ ఉన్నప్పుడు వాళ్ళు ఈబీసీలుగా
ఇప్పుడు ముస్లింలు ఉన్నారు, వాళ్ళకి సపరేట్గా కోటా పోతే కదా మీరు ఇబ్బంది పడాల్సింది. దానిలో అది తీసేసి ఈ ఏబిసిడీలకు ఇవ్వాలని, దానిలో ఏ విధంగా చూసుకున్నా కూడా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు చూసుకున్నట్టయితే దాదాపుగా ఏ రిజర్వేషన్ లేకున్నా ఆ 34% ఉన్నా, లేకపోతే మొన్నటికి మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 28, 23 తగ్గించినా కూడా దాదాపుగా జనరల్ స్థానాల్లో కూడా బీసీలు 51% నిలబడుతుర్రు, గెలిచొస్తుర్రు. వీళ్ళు ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తూ ఉన్నది, 42% ఇప్పుడు మీరు విజయోత్సవ సభ పెడతా ఉన్నారు. విజయోత్సవ సభ ఎట్లయితుందని నేను అడుగుతా ఉన్నా. అది విజయోత్సవ సభ కాదు, ఫెయిల్యూర్ సభ. ఎందుకు అంటే మీరు క్షుణ్ణంగా విద్య, ఉద్యోగాలు, రాజకీయ అవకాశాలు దాదాపుగా టోటల్గా మీరు దాదాపుగా 17 అంశాలపైన బీసీలకు డిక్లరేషన్ చేసిర్రు. అందుట్లో మీరు చేసింది ఒకటే ఏంటంటే కులగణన. ఆ కులగణన కూడా బీసీలకు తక్కువ చూపెట్టిరు తప్ప బీసీలకు ఏడే న్యాయం చేసింది. దానిలో 42% ఇప్పుడు ఎన్నికలు అయినాయా? మీరు 42% అమలైనాయా? అమలు అయితే కదా మీరు విజయోత్సవ సభ పెట్టాలి. అమలు కాందే ఇప్పుడు ఇంకో జీవో ఇస్తున్నారు. ఆ జీవో ఎటు పోయిందో ఈ రోజుకి 1 వీక్ అవుతా ఉంది వీళ్ళు చట్టం చేసి గవర్నర్ దగ్గర. ఆ బీజేపీ పార్టీ కూడా అర్థం చేసుకోవాలి, మీ ప్రభావం లేకపోతే గవర్నర్ గారు ఎందుకు చేస్తలేరు? 1 వీక్ అయింది, అది పోయి 90 రోజులు దాటింది. రాష్ట్రపతి దగ్గర అట్లే ఉన్నది, ఇప్పుడు మాత్రం ఇది అట్లే ఉన్నది. అంటే వీళ్ళకేంది, ఏ రాజకీయ పార్టీలకు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలన్న కోరిక లేదు, ఇచ్చే అవకాశం కూడా వాళ్ళకి దగ్గర లేదని చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. ఒక మాట అంటే బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు కాకముందుకే ఒక పక్కన సంబరాలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. సో మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విధి విధానాల పట్ల ఒక రకమైనటువంటి ఒపీనియన్ ఉన్నటువంటి జాజుల శ్రీనివాస్కి మళ్ళీ ఎందుకు కోపం వచ్చి యుద్ధ బేరి అంటూ మరొక పక్కన ఒక కార్యాచరణకు సిద్ధపడుతున్నారు. ఏంటి అసలు మేము బీసీ రిజర్వేషన్ పెంచుతామంటే హర్షించడం, బీసీ రిజర్వేషన్లు చట్టరూపంలో తీసుకురావచ్చినప్పుడు మేము స్వాగతించడం. ఇప్పటికైనా బీసీ రిజర్వేషన్లు పెంచుతుంటే మేము ఆహ్వానిస్తాం. కానీ ఇక్కడ ఒక కాంగ్రెస్ పార్టీతో ఈ సమస్య ముడిపడలేదు. ఒక జాతీయ పార్టీగా బీజేపీ మీదనే ప్రధానమైనటువంటి బాధ్యత ఉన్నది. కేంద్ర ప్రభుత్వం పెంచకుండా బరాబర్ మేము 9th షెడ్యూల్లో పెట్టమని బీజేపీ ఎట్లా చెప్తుంది? 1% ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఇవాళ 60% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ల నోటికాడు ముద్దను నేను లాగేసుకుంటా, మేము 9th షెడ్యూల్లో పెట్టడానికి ఎన్ని గుండెలు కావాలి? కాబట్టి బీసీల సత్తా ఎందుకు 22 నెలలుగా మీరు చూశారు. 22 నెలలుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాజకీయ పార్టీలను దౌత్యం చేస్తూ, రాజకీయ పార్టీలను సమన్వయం చేస్తూ, ఒకవైపు పోరాటం చేస్తూనే ఇంకొక వైపు రాజకీయ పార్టీలను ఈ బిల్లు కోసం మేము ప్రతి రాజకీయ పార్టీ నేతను, అధ్యక్షులను అన్ని తొక్కని గడపలేదు, ఎక్కని మెట్టులేదు. చివరిగా 22 బీసీ రిజర్వేషన్లు నోటికాడి ముద్ద మాకు వచ్చే లోపు ఈ 42% రిజర్వేషన్ల అమలు జరుగుతుందని సంబరపడే లోపే రాజకీయ పార్టీలు ఇవాళ అన్ని పార్టీలు రిజర్వేషన్లకు ఓకే అంటున్నాయి. కానీ అందరూ శాఖారులే, కానీ రొయ్యల మూట మాయమైనట్టు ఇవాళ అందరూ బీసీ బిల్లుకు ఓకే అంటున్నారు. కానీ బీసీ రిజర్వేషన్ల అమలుకు ఎందుకు ఇంతవరకు జరగడం లేదు? ఎందుకు? ఎక్కడ చిత్తశుద్ధి లోపం జరిగింది? కాబట్టి ఒకవైపు ఏమో రాష్ట్ర ప్రభుత్వం మేము స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్తామని చెప్పి ఒకవైపు వాళ్ళు వాడావిడి చేస్తున్నారు. ఇంకొక వైపు ఇలా జిల్లా పర్యటనలు అని చెప్పి ఒక పార్టీ చూసుకుంటున్నది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు అని చెప్పి శిక్షణా శిబిరాలని చెప్పి ఇంకో పార్టీ పెట్టుకుంటున్నది. అంటే 42% రిజర్వేషన్ లేకుండానే ఎన్నికలు వెళ్దాలని చూస్తున్నారా? 42% రిజర్వేషన్లు పెట్టిన తర్వాతనే కదా ఎన్నికలు పెట్టాలనుకున్నది. కాబట్టి 42% రిజర్వేషన్ల కోసమే మా పోరాటం. కాబట్టి ఖచ్చితంగా ఈ పార్టీలను ఈ రిజర్వేషన్లకు ఏ పార్టీ వ్యతిరేకమో, ఈ బీసీ రిజర్వేషన్లకు ఏ పార్టీ దోస్తానం చేస్తుంది, ఏ పార్టీ ద్రోహం చేస్తుంది. ఈ రిజర్వేషన్లకు అనుకూలమోడు, వ్యతిరేకుడోడు రేపు బహిరంగ సభ ద్వారా లక్షల మందిని పిలిపించి బీసీ సమాజం ముందు పెట్టదలుచుకోరు. అంటే ఏది బీజేపీ పార్టీని దోషగా చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, లేకపోతే ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార కాంగ్రెస్ పార్టీని దోషగా చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు? ఏం చేయబోతా ఉన్నారు? ఇప్పుడు స్పష్టంగా ఇప్పుడు రిజర్వేషన్లు ఎవరు అడ్డుకుంటున్నారో మనకందరూ తెలుసు. మేము రిజర్వేషన్ 9th షెడ్యూల్లో పెట్టమన్నటువంటి పార్టీ ఏది? బీజేపీ కదా. ఎందుకు పెట్టదు బీజేపీ? బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్నటువంటి బీజేపీ, ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీసీని పెట్టుకుంటున్నామని చెప్పినటువంటి బీజేపీ 42% రిజర్వేషన్ల విషయం వచ్చేవరకల్లా అటు రాష్ట్రపతి భవన్ను, ఇటు రాజ్భవన్ను రెండింటిని తమ అధికారంతో ఆ రెండింటి మీద ఆధిపత్యం చేస్తూ ఎందుకు అడుగడుగున అడ్డుకుంటున్నది? ఇక్కడ బిల్లు పెట్టినప్పుడు మద్దతు ఇచ్చారు కదా, అదేవిధంగా చట్టం చేసినప్పుడు మద్దతు ఇచ్చారు కదా. బిల్లు పెట్టినప్పుడు మద్దతు ఇస్తారు, చట్టం చేసినప్పుడు మద్దతు ఇస్తారు. కానీ తీరా సమయానికి దాన్ని
ఇవాళ ఇంప్లిమెంట్ చేయమంటే మాత్రం చేయరు. ఇలా చట్టం చేసి గవర్నర్కి పంపి వారం రోజులు అయింది. గవర్నర్ గారు ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదు? బిల్లు చేసినప్పుడు గవర్నర్ గారు యథావిధిగా రాష్ట్రపతి గారికి పంపించారు. కానీ చట్టం చేసినప్పుడు అది చట్ట రూపంలో కార్యరూపంలోకి వచ్చేటప్పుడు ఎందుకు గవర్నర్ గారు మొఖాలు అడుగుతున్నారు? గవర్నర్ గారు మీద ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, విజ్ఞప్తి మాత్రమే చేస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, బీజేపీ పెద్దలు, రిజర్వేషన్ వ్యతిరేకులు ఈ బీసీ రిజర్వేషన్లకు బీసీలకు దక్కకుండా చేసే కుట్రలో భాగంగానే ఇవాళ 100% వాళ్ళు అడ్డుకుంటున్నారు. అంటే రిజర్వేషన్ సంబంధించినటువంటి దాంట్లో సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబరాలకు సిద్ధం అవుతుంది. సో వాళ్ళు అర్హులైనా ఇప్పుడు సంబరాలు చేసుకోవడానికి అర్హులైనా ఎందుకు ఒక పక్కన ఇది కాకముందుకే వాళ్ళు సంబరాలు చేసుకోవాల్సినటువంటి టైం ఇప్పుడు ఆసన్నమైందని చెప్పేసి అనుకోవచ్చు. ఒక పక్కన దీనికి సంబంధించినటువంటి దానిపైన కోర్టుకు వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు మీరు అన్నట్టుగా సో 42% రిజర్వేషన్లు ఇవ్వ ముందుకే ఒక పక్కన ఎన్నికలకు వెళ్ళేటువంటి ఒక ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఒక పక్కన కోర్టును అడుగుకోరలేదు, మరొక పక్కన వాళ్ళు సంబరాలకు సిద్ధం అవుతా ఉన్నారు. ఇప్పుడు సంబరాలు చేసుకునేటువంటి సమయం కాదు. సంబరాలు ఏం సాధించిందని చేసుకుంటారు? ఇప్పుడు సంబరాలు చేస్తున్నారని నేను అనుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ దానికి ఒక అధిష్టానం ఉంది. రాహుల్ గాంధీ ఉన్నాడు, మల్లికార్జున ఖర్గే గారు ఉన్నారు. వీళ్ళు లోకల్గా సంబరాలు అంటున్నారు కానీ విజయోత్సవ సభ అంటున్నారు కానీ నాకు తెలిసి అది విజయోత్సవ సభగా ఉండదు. వాళ్ళు కూడా రిజర్వేషన్ల ఢిల్లీలో ఎట్లయితే ధర్నా చేసిరో హైదరాబాద్లో కూడా సభ పెట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడంలో భాగంగానే సభ పెడుతున్నారని నేను అనుకుంటున్నాను. కానీ సంబరాలు చేస్తున్నారంటే మాత్రం 100% తప్పదు. ఇది సంబరాలు చేసుకునే సమయం కాదు. బీసీలకు నిజమైనటువంటి సంబరాలు ఎప్పుడు వస్తాయి? 42% రిజర్వేషన్లతోటే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై ఈ రిజర్వేషన్ మీద బీసీ అభ్యర్థులు పోటీ చేసినప్పుడు అప్పుడు సంబరాలు వస్తాయి. ఆ సంబరాలు మీరు చేసుకోవద్దు, బీసీ సమాజం చేసుకోవాలి. బీసీ సమాజం చేసుకుంటే దానికి అర్థం పర్థం ఉంటుంది. కానీ బీసీ సంబరాలు చేసుకుంటున్నాము అని అంటే అది కాంగ్రెస్ పార్టీ అనాలోచితమైన చర్య అయితే తప్ప ఇంకోటి కాదు. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ పట్ల కొంత బీసీ సమాజానికి ఒక సింపతి ఉంది. చిత్తశుద్ధితోటి కులగణన చేశారు, ఆ తర్వాత అసెంబ్లీ బిల్లు పెట్టారు, చట్టం అంటే చట్టం చేశారు, ఢిల్లీలో ధర్నా చేశారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారని. కానీ మీరు రిజర్వేషన్లు పెంచకుండానే ఇవాళ పిల్ల పుట్టక ముందుకే కుళ్ళ తయారు చేసినట్టు తెలంగాణలో సామెత ఉంది. పిల్ల పుట్టక ముందుకే కుళ్ళ తయారు చేసినట్టు ఇవాళ బిడ్డ పుట్టక ముందుకే పేరు పెట్టినట్టు మీరు 42% రిజర్వేషన్లు చట్టరూపంలో రాకముందే అది అమలు కాకముందుకే సంబరాలు చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు, బీసీలకు అందరూ దోషులే. ఇవాళ బీసీ రిజర్వేషన్ని అంటున్నా ఆ రాజకీయ పార్టీలకు ఎజెండా ఏది? అనేక సమస్యల మీద రాజకీయ పార్టీలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీసీ గర్జన సభ పెడతాని 3 సార్లు అనౌన్స్ చేశారు. ఎందుకు పెట్టలే బీసీ గర్జన సభ? అంటే బీసీ గర్జన సభ వచ్చినోనికి అర్థమైపోతుంది బీసీ గర్జన ఈ 42%కే పరిమితం అవుతుందా, మాకు పార్టీ అధ్యక్షుడు వద్దా, లేదా ముఖ్యమంత్రి అభ్యర్థి బీసీ వద్దా అనే ఒక ఆలోచన వస్తుంది తప్ప బీసీ ఉద్యమం తీవ్ర స్థాయిలో వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ పాలపొంగలాగా చేసి మళ్ళీ కిందికి దొక్కడానికి బీసీ గర్జన, అదిగో బీసీ గర్జన, ఇదిగో బీసీ గర్జన, అది బెటరు. ఇవాళ బీసీ ఉపరాష్ట్రపతి అని చెప్పి వీళ్ళు బీజేపీ వాళ్ళు మీరు రిజర్వేషన్లు అడ్డుకుంటారు, ఇక కాంగ్రెస్ వాళ్ళు సభ పెడతారు. కాబట్టి రాజకీయ పార్టీలు మర్యాదగా చెప్తే వినే పరిస్థితి లేదు. వీళ్ళను రాజకీయ పార్టీల మీద యుద్ధం చేసి ఒక రాజకీయంగా వాళ్ళని ఎదుర్కోవడానికి బీసీ సమాజం ముందు ఈ బీసీ ద్రోవులు ఎవరో, బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటున్నది ఎవడో, అడుగడుగునా బీసీలను దగా చేస్తూ మోసం చేస్తున్నది ఎవడో యుద్ధబేరి సభలో మేము బీసీ సమాజానికి చెప్పబోతున్నాం. ఈ యుద్ధబేరి సభ దసరా తర్వాత ఉంటుంది. ఈ దసరా కంటే ముందే నేను అన్ని పార్టీలకు హెచ్చరిస్తున్నా, మీరు కనుక 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలకు వెళ్తే మీరు నిజమైన దీపావళి జరుపుకుంటారు. మీరు కనుక ఇదే విధంగా బీసీలను మోసం చేస్తూ బీసీలను అన్ని పార్టీలు మేము పైనంగా ఓకే అని తెలంగాణ బిల్లులు ఎట్లయితే చివరి వరకు మోసం చేసిర్రో ఇప్పుడు కూడా బీసీ రిజర్వేషన్ల బిల్లును పైకి నోటితో మాత్రం ఓకే అని చెప్పి ఇలా లోపల కడుపులో కత్తులు పెట్టుకొని ఈ రిజర్వేషన్ అడ్డుకుంటే మాత్రం ఈ బీసీ యుద్ధబేరి సభ ద్వారా బీసీ ద్రోవుల రాజకీయ పార్టీలకు సమాధి చేయడానికి ఈ యుద్ధబేరి మహాసభ నిర్వహించబోతున్నాం. కాబట్టి ఈ యుద్ధబేరి మహాసభ పార్టీలకు ఖచ్చితంగా జెండాలకు ఖచ్చితంగా నిర్వహించబోతున్నాం. భువనగిరి కోట అది సర్దార్ సర్వాయి పాపన్న ఏలిన కోట, ఒక మారోజు వీరన్న, ఒక బెల్లి లలిత, ఒక సాంబశివుడు, ఒక కొండ లక్ష్మణ బాబుజీ, ఒక చాకల ఐలమ్మ, ఒక దొడ్డి కొమరయ్య, ఎంతోమంది స్ఫూర్తివంతులు, ఎంతోమంది మహానీయులు ఏలినటువంటి పుట్టినటువంటి గడ్డ. ఆ గడ్డ మీద తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసుకున్నదే భువనగిరి మీటింగ్.
ఆ భువనగిరి తెలంగాణ ఉద్యమానికి ఎట్లయితే భువనగిరి కేంద్రమైందో ఈరోజు బీసీల రాజకీయ యుద్ధానికి కేంద్రంగా కాబోతుంది. అందుకోసమే ఈ భువనగిరి కేంద్రంగా మేము బీసీ రాజకీయ యుద్ధ పేరు మహాసభ పెట్టబోతున్నాం. లక్షలాది మందిని భువనగిరి సభ ద్వారా బీసీలంతా రాజకీయ పార్టీలకు అతీతంగా లక్షలాది మందిని ఇలా భువనగిరి సభకు తరలించి బీసీల సత్తా ఏందో చూపిస్తాం.